యమయమాదం చెలరేగిల్దియ గదిగ తాపం నమః నీ ఝమ ఝమాటం సుడిరేగిల్ది ఎడపెడా తాళం రోజుల్లో నేను యముడవుత వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నీ యమయమాదం చెలరేగిల్దియ గదిగ తాపం నమః నీ ఝమ ఝమాటం సుడిరేగిల్ది ఎడపెడా తాళం నల్లని కాటుక పెట్టి గాజులు పెట్టి గజ్జ కట్టి గుట్టుగా సెంటే కొట్టి వడ్డాణాలే ఒంటికి పెట్టి తెల్లని చీర కట్టి మల్లెలు చుట్టి కొప్పున పెట్టి పచ్చని పాదాలట్టి ఎర్రని బొట్టు పారాణెట్టి చీకటింట దీపమెట్టి చీకొచ్చింత పక్కనెట్టి నిన్ను నాలో దాచిపెట్టి నన్ను నీకు దోచిపెట్టి పెట్టుపోతా వద్దే చిట్టెంకి చెయ్యి పట్టినాడే కూసే వల్లంకి పెట్టేది మూడే ముళ్ళం నేను పుట్టింది నా కోసమమ్మి ఇక నీ సొగసు నా వయసు పేనుకునే ప్రేమలలో యమహో నీ యమయమాందం చెలరేగింది యగాదిగా తాపం నమహో నీ జమ జమవాడం సుడిరేగిల్ది ఎడపెడతాళం మంచమేసి పెట్టి పాలు పెట్టి పండు పెట్టి పక్క మీద పూలు కొట్టి పక్క పక్క లొళ్ళు పెట్టి ఆకులో ఒక్క పెట్టి సున్నాలెట్టి చిలక జుట్టి ముద్దుగా నోట్లో పెట్టి పర్వాలన్నీ పండబెట్టి చీరగుట్టు సారే పెట్టి సిగ్గులన్నీ ఆరాబెట్టి కళ్ళలోన ఒత్తులెట్టి కౌగిలింత మాటు పెట్టి ముట్టే పెట్టి వచ్చేశాకమ్మా నిన్ను ఒళ్ళో పెట్టి లాలించేది ప్రేమ పెట్టే ఈ సంగసి కట్లోన నన్ను కట్టి ఈ కౌగిలింతల్లోన ఇక ఆ గొడవ ఈ చొరవ గవులే అలజడిలో యమహో నీ యమయమాదం చెలరేగిల్ది యగదిగ తాపం నమః నీ ఝమ ఝమాటం సుడిరేగింది ఎడపెడా తాళం మోజుల్లో నేను యముడంత వాణ్ణి మోజుల్లో నీకు పొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నీ యమయమాదం చెలరేగింది యగాదిగా తాపం రే మాలోకం సార్ ఎక్కడికి రా వెళ్ళిపోయావు? స్వర్గలోకానికి వెళ్ళిపోయాను సార్. అక్కడి నుంచి 4 అడుగులు వెయ్యి నరకం కనిపిస్తుంది. అందులో సలసల కాగే నూనెలో దూకి చావు, పీడ వదిలిపోతుంది. సార్ ఏ విచిత్ర కుమార్, ఏంటయ్యా ఏమైంది? ఫోటోలు రెడీయానా? ఏ రెడీ కాలేదా? మరి తీవేమయ్యా, ఏమైందయ్యా? అలా బాదుకోవడం కదయ్యా, ముందు ఫోటోలు తీ. ఇదేమిటయ్యా? నాకు అర్థం కావట్లేదు సార్. అసలు అమ్మాయి ఏది? భుజం మీద వేసిన చెయ్యి వేసినట్టే ఉంది, అమ్మాయి కనిపించటం లేదండి సార్. బహుశా యాంగిల్ మారింటుంది సార్. కోర్తే ఫేస్ యాంగిల్ చూడు ఎలా మారిందో. విచిత్ర కుమార్ అంట, పరమ చెత్త కుమార్. సార్ 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 మళ్ళీ ఒకసారి అమ్మాయిని పిలిపించండి సార్. క్లోజప్ తీస్తా, నా టాలెంట్ చూపిస్తా. నేను చస్తే తీసుకురాను. అయినా ఫోటోలో పడవలసింది మేమయ్యా. నువ్వు ఎప్పుడైతే కెమెరాతో సహా కింద పడ్డావో నాకు అప్పుడే అర్థమైంది ఈ ఫోటోలో మఠాష్ అని. చూడు విచిత్ర కుమార్,
ఇక మీదట నువ్వు మనుషు ఫోటోలు తీకు. ఎవరు తీయమంటారు సార్? శవాలకు తీ. వందే మాతరం అంబికా భగవతి వాణీ రమా సేవితా కళ్యాణి కమనీయ కల్పలతికా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. లుక్ మేనేజర్, రేపు దాదాపు అన్ని దేశాల అండర్గ్రౌండ్ కింగ్స్ మనతో బిజినెస్ డీల్ సెటిల్ చేయడానికి మన గ్రాండ్ హోటల్కి వస్తున్నారు. ఎస్ సార్. ఏర్పాట్లన్నీ చాలా గ్రాండ్ గా జరగాలి. ఏ మాత్రం పొరపాటు అయినా. ఓకే సార్, ఇప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తాను. నాకు అర్జెంట్ గా మాజీ ఎంపీతో అపాయింట్మెంట్ ఉంది, వస్తా. సార్. డీల్ ఖరీదు నెలకి 50 కోట్లు. కేర్ఫుల్. ఎస్ సార్, ఐ విల్ బి కేర్ఫుల్. ఓ హరి అప్. రండి త్వరగా దాటండి. స్టాప్. ఇడియట్. What did you say? పసిపిల్లలు రోడ్డు దాటుతున్నారు, కాస్త చూసుకొని కారు నడపక్కర్లేదా? What was the filthy language you used, your bloody... Shut up, you scoundrel. You damn it! David, బాగా పొగరికి బలిసింది పంతులమ్మ. దీన్ని లాక్కెళ్ళి మన హోటల్ క్యాబరే డాన్సర్ గా పాడాయి. ఆవిడ క్యాబరే డాన్స్ ఆడాలరా? నీతో స్ట్రిప్టీస్ చేయిస్తాను రా రాస్కెల్. సంస్కారానికి గుర్తు ఆంగ్లంలో మాట్లాడడం కాదు, ఆడవాళ్ళని గౌరవించడం. ట్రై టు రెస్పెక్ట్ ది ఉమెన్ ఫోక్ హూ ఆర్ అవర్ మదర్స్ అండ్ సిస్టర్స్. పదండి. డేవిడ్ సార్. ఎవడా వాడు? రాజు అని కేవ్స్ దగ్గర గైడ్ సార్. గైడ్? అబ్బులు కబురు చేయి. ఎస్ సార్. అబ్బులన్నా, ఆంజనేయుడి విగ్రహం లేపేయడం కోసం మనం తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని చెప్పి చలపతిగాడు పిచ్చి కుక్కలా రెచ్చిపోతాడు. అలాగా? వాడి సంగతి నేను చూస్తా. మళ్ళీ మనతో పనిపడ్డట్టుంది. కేపీ గారి హోటల్కి రమ్మన్నారు. సరే ఎక్కు, నువ్వు పోనీ. గంటలోగా తీసుకున్న లక్షా కట్టి విడిపించుకోండి, లేదా అబ్బులు శవమే మిగులుతుంది. ఇన్స్పెక్టర్, ఇసుక లారీ గుద్దిందని రాసుకో. లేకపోతే నీకు టికెట్ వేస్తా. ఇంత చిన్న విషయానికి కూడా అప్సెట్ అవుతారండి కేపీ గారు. అది కాదు, ఆ రాజుగాడు ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని ముందు అవమానించాడు. ఆ రాజుగాడి సంగతి మాకు వదిలేయండి. రేపు తెల్లారేలోగా కైమా కొట్టి పార్సల్ పంపిస్తాం. ఆ బొమ్మల పెట్టి ఎందు ఆ స్త్రీ పురుషులు అధరములను మధుర ఫలముల వలె కొరుకుని వచ్చున్నారు. ఇందులకు తిన్నది అరక్క, ఎల్లుపొమ్మ మానవా, ఆ కొరుకుటి ఎలా? దాన్ని కిస్ అంటారు. కిస్సా? ఆ
మళ్ళీ ఏమొచ్చింది? ఒక పరి ఆ కిస్సును ఉమ్, నాకును రుచి చూపించవా? రమ్ము మానవా, రమ్ము. ఒక్క కిస్ ఏమో. నువ్వు తింగర బుచ్చివే అనుకున్నాను. మద పిచ్చి కూడా ఉందా నీకు? ఈ పిచ్చి వెనక స్వర్గలోక ప్రవేశ రహస్యం ఉన్నది మానవా. అయ్యో తప్పు, ఇలాంటివన్నీ చూడకూడదు. కటకట ఈ ప్రయత్నము వ్యర్థమైనది. ఏమిటా పిచ్చి నవ్వు? ఈ ద్విచక్ర వాహనము కడు విచిత్రముగానున్నది. దీని పేరేమి? ఇప్పుడు ఆ పని మీదే మనం పిచ్చి హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడ డాక్టర్లు చెప్తారు దీని పేరేమిటో. పోనీ